బేస్ చేసుకొని 2001లో ద టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ నర్సింగ్ అనేటువంటి బుక్లో ఈ యొక్క సవరించినటువంటి ఈ యొక్క కాగ్నిటివ్ డొమైన్ సంబంధించినటువంటి విషయాలు మొత్తాన్ని కూడా దాంట్లో పొందుపరచడం జరిగిందనమాట. దాన్ని తర్వాత ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఇది అడిగింది, ఇది అడుగుతారు అనమాట. అంటే దీన్ని రాసింది ఎవరు? అండర్సన్ కాతోలు. మరి ఏ రంగంలో పరిశోధన చేశారు? జ్ఞాపక రంగంలో. వాళ్ళు చివరి చెప్పినటువంటి లక్ష్యం ఏంటి? సృజించడం. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 18 చూడండి. విమర్శలు, సిఫార్సులు, నివేదికలు తయారు చేయగలుగుతారు అనేది కింది వాటిలో దేనికి సంబంధించిందని చెప్పేసి అన్నాడు. విమర్శలు, సిఫార్సులు, నివేదికలు తయారు చేయడం దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూడండి, సృజించుట అంటే ఇది క్రియేషన్, విశ్లేషణ ఇది అనాలిసిస్, మూల్యాంకనం చేయట ఇది ఎవాల్యుయేషన్, సంశ్లేషణ ఇది సింథసిస్. వీటిలో మరి విమర్శలు చేయడం కానీ, సిఫార్సులు, నివేదికలు ఇవన్నీ కూడా చేయడం దేనికి సంబంధించింది అంటే విద్యార్థుల విషయాన్ని విమర్శనాత్మకంగా నిర్ధారణ చేయడం కానీ, లేకపోతే విమర్శలు, సిఫార్సులు, నివేదికలు ఇవన్నీ కూడా తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తా అంటే మూల్యాంకనంలో చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేస్తే దాన్ని మూల్యాంకనం అని చెప్పేసి అంటారు. మూల్యాంకనం అంటారు. జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానం చేయడం అనేది చెప్పింది ఎవరు? ఎన్సెప్ 25 ఆర్టీఆ ఎన్సెప్. ఇక్కడ మనం తీసుకుంటే మనకి ప్రధానంగా మనం ఎస్పాల్ కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి కాన్సెప్ట్ మనం బేస్ చేసుకున్న తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి కరికులం ఏంటంటే ఎన్సెప్ 2005. ఎన్సెప్ 2005 అనే దాన్ని ఫార్మేషన్ చేసిన తర్వాత దీంట్లో ప్రధానంగా 5 రకాల ప్రధానమైనటువంటి సూత్రాల గురించి వాళ్ళు బాగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. పాఠశాల జీవితాన్ని సామాజిక జీవితంతో అనుసంధానం చేయడం కానీ, పరీక్షా విధానం సరళీకృతం చేయడం కానీ, బట్టి విధాన్ని నిరుత్సాహపరచడం కానీ, పాఠ్య సహపాఠ్య విషయాలకి మరి సమాన ప్రాధాన్యత ఇవ్వటం కానీ, రాజ్యాంగ నిబంధన విలువలకు అనుగుణంగా బోధన చేయడం కానీ, ఇవన్నీ కూడా కొన్ని అంశాన్ని వాళ్ళు ప్రధాన సూత్రాలుగా ఏర్పాటు చేసుకొని ఈ ఎన్సెప్ 2005 అనేటువంటి దాన్ని ఫార్మేషన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానం చేయడం చెప్పింది ఎవరంటే ఎన్సెప్ 2005 చెప్పింది. దీంట్లో 5 ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ప్రిన్సిపలే మరి పాఠశాల జీవితంతో అనుసంధానం చేయటం. ఆర్టీ యాక్ట్ గురించి మనకు తెలుసు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2000 ఎన్సెప్ టీచర్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది 2009 అనమాట. రైట్. 42వ రాజ్యాంగ సవరణ జరిగినటువంటి సంవత్సరం ఇది. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1976లో జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది అనమాట. 1978 44వ రాజ్యాంగ సవరణ జరిగింది. 44వ రాజ్యాంగ 78, 76, 42. శిశువుకు ఏ అనుభవాలు పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో అవన్నీ విద్యా ప్రణాళిక ఏర్పడతాయని నిర్వచించిన వాడు. ఇది విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి బిట్ అనమాట. డెఫినేషన్స్ గురించి మనం గతంలో కూడా చెప్పాము. దాదాపుగా 120 పైగా డెఫినేషన్స్ అనేవి ఉన్నాయని. ఇవన్నీ కూడా మనం కూలంకషంగా నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా 2 లేక 3 డెఫినేషన్స్ అనేవి తప్పనిసరిగా అడుగుతుంటాడు. మరి ఇది చెప్పింది ఎవరు అంటే ఇక్కడ 4 రకాల వ్యక్తులు ఇచ్చారు. క్రో అండ్ క్రో, ముర్రే, సెకండరీ విద్యా కమిషన్, కొటారా కమిషన్. కొటారా కమిషన్ సంబంధించిన డెఫినేషన్ అనేది మన కరికులంలో ఎక్కడ కూడా మనకు కనిపించదు. నెక్స్ట్ క్రో అండ్ క్రో ఏం చెప్తా అంటే విద్యార్థిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా ఉద్వేగపరంగా వికాసం చెందించే నిమిత్తం ఒక విద్యా ప్రణాళిక కావాలి, అదే విద్యా ప్రణాళిక అని చెప్పేసి క్రోన్ కూడా చెప్తాడు. ముర్రే చెప్పింది ఈ డెఫినేషనే. నెక్స్ట్ సెకండరీ విద్యా కమిషన్ విద్యా ప్రణాళిక అంటే పాఠశాలలో బోధించే పాఠ్య విషయాలు మాత్రమే కాదు, పాఠశాలలో, తరగతి గదులు, పాఠశాలలో, గ్రంథాలయంలో, వర్క్షాపులు, విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య ఎన్నో నీతి విషయాలు జరుగుతాయి. వాటి ద్వారా విద్యార్థి పొందే సమస్త అనుభవాల సంకల్పమే విద్యా ప్రణాళిక అని చెప్పి చెప్పింది ఎవరంటే సెకండరీ విద్యా కమిషన్. సో కాబట్టి చెప్పింది ఎవరు? ముర్రే చెప్పాడు. ముర్రే దీనికి సరైనటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ముర్రే సరైనటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విద్యా ప్రణాళిక నిర్మాణంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు అవి ప్రధానంగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇక్కడ మనకి విద్యా ప్రణాళిక నిర్మాణం చేసేటప్పుడు మనం ప్రధానంగా ఎలాంటి అంశాల మీద ఫోకస్ చేయాలని చెప్పేసి అడిగాను. 1970లో జాకబ్సన్ అనేటువంటి విద్యావేత్త 1970లో జాకబ్సన్ అనేటువంటి విద్యావేత్త 1970లో విద్యావేత్త విద్యా ప్రణాళిక రూపకల్పన చేసేటప్పుడు సో విద్యా ప్రణాళిక రూపకల్పన చేసేటప్పుడు విద్యార్థి స్వభావం,
విద్యార్థి స్వభావం, అలాగే విషయ స్వభావం, అలాగే సమాజ స్వభావం అనేటువంటి మూడింటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి చెప్పాడు. విద్యార్థి స్వభావం, విషయ స్వభావం, సమాజ స్వభావం తీసుకోవాలని చెప్పేసి ఈయన ఎవరు చెప్పారండి? ఓకే, జాకబ్సన్ అనే విద్యావేత్త 1970లో ఈయన చెప్పడం జరిగింది అనమాట. విద్యార్థి స్వభావం, విషయ స్వభావం, సమాజ స్వభావం వీటిని ప్రధానంగా తీసుకోవాలి. కరికులం ఫార్మేషన్ చేసినప్పుడు ప్రధానంగా మనకు విద్యార్థిని బేస్గా చేసుకోవాలి, అలాగే విషయాన్ని బేస్ చేసుకోవచ్చు, సమాజాన్ని బేస్ చేసుకోవచ్చు. విద్యార్థి స్వభావం, విషయ స్వభావం, సమాజ స్వభావం కాబట్టి పైవన్నీ. కాబట్టి ఆన్సర్ ఏంటి? పైవన్నీ కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విద్యా ప్రణాళిక సరళంగా గతిశీలంగా ఉండాలి. విద్యా ప్రణాళిక సరళంగా గతిశీలంగా ఉండాలి. మారుతున్న సమాజానికి విద్యార్థుల అవసరాలకు తగిన విధంగా మార్పులు చేర్పులు చేయడానికి వీలుగా ఉండాలి. మార్పులు చేర్పులు చేయాలి. చూడండి, భారత రాజ్యాంగం కూడా మనం మార్చుకోవడానికి వీలుగా ఉంది. దృఢ రాజ్యాంగం, మనకి దృఢ రాజ్యాంగం మార్చుకోవడం వీలుగా ఉందంటే సరళంగా ఉంది అని చెప్పేసి అంటున్నాం. అలాగే పరిణామ నిశ్చిత సూత్రమా, సరళతా సూత్రమా, పరిరక్షణ కృత్య సరళతా సూత్రం మార్చుకోవడానికి వీలుగా ఉందంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. పరిణామ నిశ్చిత సూత్రం అంటే సమాజం మారుతూ ఉంటుంది, మారేటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా మరి ఇందులో ఫోకస్ చేయాలని చెప్పి చెప్తున్నారు. పరిరక్షణ సూత్రం మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మరి విద్యార్థులకు అలాంటి ఆలోచనలు తీసుకుని రావాలని చెప్తున్నారు. కృత్య కేంద్రీకృత సూత్రం, విద్యార్థికి కొన్ని కృత్యాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్తున్న కృత్య కేంద్రీకృత సూత్రం. ఇవన్నీ కూడా విద్యా ప్రణాళికని ఫార్మేషన్ చేసేటప్పుడు వైల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కరికులం, సో దోస్ హు ఆర్ కన్స్ట్రక్టింగ్ ద కరికులం, ద పర్సన్స్ మస్ట్ కీప్ దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ దర్ మైండ్స్. దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ది కరికులం. ఓకే, రైట్. నెక్స్ట్ 24 చూడండి. ఉపయోగకరమైనటువంటి ఇంటి పనులు, ప్రాజెక్టులు, క్షేత్ర పర్యటనలు, వక్తృత్వ వ్యాసరచన పోటీలు, పటాలు, చార్ట్లు తయారు చేయడం అంశాలు విద్యార్థులచే చేయించాలని చెప్పడానికి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏది అని చెప్పేసి అన్నాడు. ఇందాక మనం విద్యా నిర్మాణ సూత్రాల గురించి చెప్పినప్పుడు మనం కొన్ని సూత్రాల గురించి డిస్కస్ చేశాము. మరి ఇంకా అడిగాడు, మరి విద్యార్థులు ఇంటి పనులు కానీ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా విద్యార్థి చేయించడానికి ఏ సూత్రం ఉపయోగపడుతుంది, ఎలాంటి సూత్రాన్ని మన కరికులం ఏర్పాటు చేయాలంటే సరళత సూత్రం ఇందాక చెప్పుకున్నాం, ఫ్లెక్సిబుల్ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి. పరిణామ నిశ్చిత సూత్రం గురించి ఇందాక చెప్పుకున్నాం. విరామకాల సద్వినియోగ సూత్రం, విరామకాల సద్వినియోగ సూత్రానికి ఇవన్నీ కూడా చేయాలన్నమాట. అంటే విద్యార్థులు తమ యొక్క టైం ఏదైతే ఉందో ఆ టైం విరామకాలం ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే విద్యార్థులు కొన్ని ఫీల్డ్ ట్రిప్స్ కానీ, కొన్ని ప్రాజెక్టులు చేయడం కానీ, కొన్ని బొమ్మలు గీయటం కానీ, కొన్ని వర్క్స్ అనే వాటిని విద్యార్థికి ఇస్తే వాడు ఖాళీ సమయంలో వాడు హౌ టు యూటిలైజ్ ద టైం అనేది విద్యార్థికి అవగాహన అవుతుంది. తద్వారా విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ అనేది బాగుంటానికి అవకాశం ఉంటుంది. వైవిధ్యత సామ్యత సూత్రం ఇట్లా దీంట్లో కరెక్ట్ అయినటువంటి ఏంటంటే విరామకాల సద్వినియోగ సూత్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అన్నిటికంటే ముఖ్యమైనది. దాదాపుగా మనకి ఒక 15 రకాల నిర్మాణ సూత్రాలు అనేవి ఉన్నాయి. విద్యా నిర్మాణ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సూత్రం ఏది అత్యంత అంటే సామాజిక జీవితంతో సంబంధ సూత్రమా, ప్రయోజన సూత్రమా, పరిరక్షణ సూత్రం. ప్రయోజన సూత్రం అనేది ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సూత్రం. అన్నిటి ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే ప్రయోజన సూత్రం. ఎందుకంటే ప్రయోజనం అనేది లేకుండా మనము ఏ పని కూడా చేయకూడదు అనమాట. కరికులం అనేది విద్యార్థి యొక్క భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉండాలి. కాబట్టి ఇదే ఫస్ట్ సూత్రం కూడా, ఇదే ముఖ్యమైన సూత్రం కూడా, అది ప్రయోజన సూత్రం. విద్యార్థి ఇంతవరకు ముందు తెలిసిన జ్ఞానంపై ప్రతిస్పందించడం ద్వారా కొత్తగా నేర్చుకున్నటువంటి జ్ఞానం ఫలితంగా ఎల్లప్పుడూ జ్ఞానాన్ని ఇదనమాట కీవర్డ్. పునర్నిర్మించుకుంటూ ఉంటానని తెలిపేవారు ఎవరు? ఓకే, స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ అనమాట. ఇది మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే కన్స్ట్రక్టివిజం అంటే నిర్మాణాత్మకవాదులు దీని గురించి చెప్తారంటే పిల్లవాడికి మనం చెప్పాల్సిన పని లేదు. వాడు కొన్ని రకాల ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసినట్టయితే పిల్లవాడికి వాడే నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వాడే జ్ఞానం నిర్మించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వాడే చదువుకోగలడు, వాడే అర్థం చేసుకోగలడు, వాడే మరి జ్ఞానం నిర్మించుకోగలిగినటువంటి విషయాన్ని చెప్తుంది ఏంటంటే భావవాదులు, వ్యవహారిక సత్తవాదులు, నిర్మాణవాదులు, ప్రకృతి. ఇది నిర్మాణాత్మక వాదం గురించి చెప్తాను, కన్సెప్టివ్ లెర్నింగ్ గురించి చెప్తున్నాను అనమాట. ఇది మనకి బోధనా విధానంలో వచ్చినటువంటి న్యూ కాన్సెప్ట్. ఇది న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. ఈ కన్సెప్ట్ లెర్నింగ్ గురించి ప్రతిసారి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. భావవాదం అంటే తెలుసు కదా, మనం ఫస్ట్ చాప్టర్లో తీసుకున్నాం. ఆధ్యాత్మిక విషయాలకి ప్రాధాన్యత ఇచ్చే వాదాన్ని భావవాదం అంట. అలాగే మనకి సమాజానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాదాన్ని వ్యవహారిక సత్తవాదం అంట. ప్రకృతికి ప్రాధాన్యత ఇచ్చేవాదాన్ని ప్రాకృతికవాదం అని చెప్పేసి అంటాం. భావవాదంలో ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటీస్ ఇలాంటి వాళ్ళు ముఖ్యులు. వ్యవహారిక సత్తవాదంలో కిల్పాట్రిక్, జాండు ఇలాంటి వాళ్ళు ముఖ్యులు. ప్రాకృతివాదంలో రూసో, హెర్బర్ట్ స్పెన్సర్ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఏ అంశాన్ని తెలుసుకోకపోతే
తెలుసుకోకపోతే మరొక అంశం సరిగా అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. ఆ అంశాన్ని మొదలు చేసి దాని జ్ఞానవాదంగా నేర్చుకోదని అంశం తర్వాత చేస్తూ అవుతుంది. ఇది మనకి మరి విద్యాపరంగా విద్యాపన నిర్మాణ ఉపగమాల్లో మనకి తార్కిక, మనోవైజ్ఞానిక, సహసంబంధ, సమైక్య, ఏకకేంద్ర, వర్తులాకార, యూనిట్, అంశరీతి, సమ్మిశ్రణ, ఓకే, కాలక్రమ ఇలాంటి ఉపగమాలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా 1-2 బిట్లు మనకి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. కరికులం అనే చాప్టర్ చాలా డిఫికల్ట్ చాప్టర్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. వాటిలో ఎక్కువ బిట్స్ దాదాపుగా గత డిఎస్సిలో 6-7 బిట్లు ఆ చాప్టర్లో అడిగినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ఏకకేంద్ర, తార్కిక, సమైక్య, యూనిట్. సో తార్కిక ఇదేంటి తార్కిక ఉపగమం ఏంటంటే తార్కిక లాజిక్ అనమాట. ఏదన్నా కూడా ఏంటి లాజిక్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి లాజిక్ ఏంటి, ఏ అంశాన్ని తెలుసుకోకపోతే మరొక అంశం సరిగా అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. ఒక అంశం అర్థం చేసుకుంటే మరొక అంశం తెలుసుకోవాలి. అది ఉంటేనే ఇంకో అంశాన్ని చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ టెస్ట్ మనం తీసుకుంటే ఫస్ట్ భూమి మనం అన్నాడు, తర్వాత భూమి ఆవరణ అన్నాడు, తర్వాత జలావరణ, శిలావరణం అన్నాడు, జలావరణం, వాతావరణం, ఓకే, ఇలాగా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ భూమి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే ఒక లాజికల్గా ఏర్పాటు చేస్తారు సిలబస్ని. దీన్ని లాజికల్ అప్రోచ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ కార్యకారణ సంబంధాన్ని అలాగే విషయంలో కాఠిన్యతలు విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని మరి హేతుబద్ధంగా పాఠ్యప్రణాళికను వ్యవస్థీకరణ చేయడం దేన్ని ఏమంటారు, తార్కిక, ఏకకేంద్ర, సమైక్య. దీన్ని కూడా తార్కిక ఉపగమం. కార్యకరణ సంబంధం, ఏ లెసన్ దేనికి పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు, దాని రీజన్ ఏంటి, ఆ కార్యకరణ సంబంధాన్ని విషయంలో కాఠిన్యతను విద్యార్థుల స్థాయిని దృష్టిలో పెట్టుకొని ఓకే మరి లెసన్స్ ఏర్పాటు చేస్తే దాన్ని లాజికల్ అప్రోచ్ అని చెప్పేసి అంటారు అనమాట. ఒక అంశాన్ని తీసుకొని మరి దానికి సంబంధించిన అన్ని విషయాలు ఒక తరగతిలో చెందే విధంగా విద్యా ప్రణాళికలు ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటారు, కాలక్రమణ, అంశరీత, సమైక్య, సహసంబంధం. సో దాన్ని ఏమంటారు అంటే అంశరీతి ఉపగమం అని చెప్పేసి అంటాం. దాన్ని మనం టాపికల్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం. టాపికల్ అప్రోచ్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. టాపికల్ అప్రోచ్ అని చెప్పేసి మనం చెప్తాం. టాపికల్ అప్రోచ్. సో మరి కార్యక్రమం అంటే ఇది చరిత్ర పాఠాన్ని పెట్టడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. సమైక్య అంటే ఇది స్టడీస్ పాఠ్యాంశం. అంటే ఇక్కడ మనము సాంఘిక శాస్త్రం ఒక అంశాన్ని మనం తీసుకుంటే దానికి సంబంధించిన అనేక శాస్త్రాల నుంచి సంబంధించిన అంశాలు మొత్తం కూడా జోడించేస్తే దాన్ని సమైక్య ఉపగమం అని చెప్పేసి అన్నాం. సహసంబంధం అంటే ఓకే ఒక అంశాన్ని బోధించడానికి దానికి సంబంధించిన అంశాలు వేరే దాంట్లో ఉంటే దాన్ని కూడా యాడ్ చేసి బోధిస్తే సహసంబంధం అంటే దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. వర్గీకరణ 1, వర్గీకరణ 2. అలాగే ఈ సహసంబంధంలో మనకి అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం, పాఠ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం, ఓకే, బాహ్య సహసంబంధం అని చెప్పేసి 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని దాంట్లో మనం పూర్తిగా డిస్కస్ చేసాం. ఆఫ్రికా ఖండం అనే అంశానికి సంబంధించిన అన్ని విషయాలు ఇందాకే వచ్చింది, అన్ని విషయాలు ఒకే టాపిక్లో ఉంచాలన్నమాట. ప్రవేశపెట్టడం దేనికి సంబంధించి ఇందాకే వచ్చింది, అది అంశరీతి ఉపగమం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంశరీతి ఉపగమం అన్ని అంశాలు ఒకే టాపిక్లో ఉండాలి, ఒకే క్లాస్లో ఉండాలి. ఇక దానికి సంబంధించినటువంటి భావనలు వేరే క్లాస్లో ఎక్కడ కూడా మనకి రిపీట్ అనేది కాకూడదు. బల్లాడ్ చెప్పినట్టుగా దీనివల్ల నిర్జీవిత భాగాన్ని తరగతిలోకి దిగుమతి చేసుకున్నట్లు అవుతుంది అనేది ఈ కింది ఏ రకమైన యూనిట్కి సంబంధించిందని చెప్పేసి అన్నాడు. ఇది బల్లాడ్ పాఠశాల వాతావరణంలోకి దిగుమతి చేసుకోబడిన సామాజిక అంశమే ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రాజెక్ట్ పద్ధతిలో బల్లాడ్ చెప్పాడు అనమాట. కాబట్టి అది దీంట్లో దేనికి సరిపోతుంది, విషయ విజ్ఞాన యూనిట్, అనుభవ శాఖల యూనిట్, నిర్మాణాత్మక వనరులు. అనుభవ శాఖల యూనిట్కి సరిపోతుంది అనమాట. విషయ విజ్ఞాన యూనిట్ అంటే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే యూనిట్లు విషయ విజ్ఞాన యూనిట్ అంట. దీంట్లో విద్యార్థి యొక్క మానసిక పరిస్థితిని మన పరిగణలో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నిర్మాణాత్మక యూనిట్ అంటే విద్యార్థి దానికి సంబంధించినటువంటి మరి భవిష్యత్తు వచ్చేటువంటి సమస్యలు దానికి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించడానికి సంబంధించిన యూనిట్లు నిర్మాణాత్మక యూనిట్లు. దీన్ని పెన్సిల్వేనియా విలియం జోన్స్ అనేటువంటి విద్యార్థిని ప్రిపేర్ చేయడం జరిగింది. 1 యూనిట్ అంటే ఇది ఉపాధ్యాయుడికి ఆలోచనలు కలిగించేటువంటి యూనిట్లో 1 యూనిట్ అని చెప్పేసి అంటే ఎన్ని యూనిట్లో మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు గుర్తించడానికి సవరణాత్మక వర్గం ఎంతో ఉపయోగపడేటువంటి సోపానం ఏంటంటే అన్వేషణ, సాంశీకరణ, ప్రదర్శన, వ్యవస్థీకరణ. సోమశీకరణ అన్నది ఇక్కడ దీన్ని సాంశీకరణ అని చెప్పేసి అంటారు. సాంశీకరణ అంటే దీంట్లో ఇక్కడ ఏం చేస్తా ఇది విద్యార్థికి ఆ పాఠం అనేది ఎంత మేరకు అవగాహన అవుతుంది. కొన్ని కృత్యాలు, యాక్టివిటీస్ అనేవి కొన్ని ఇక్కడ గ్రంథపట్నం కానీ, కొన్ని క్విజులు కానీ, కొంత కృత్యాలు కానీ విద్యార్థికి ఇచ్చి తద్వారా విద్యార్థులు మన వైయక్తిక భేదాలు తెలుసుకోవడానికి ఈ సోపానం మనకు బాగా ఉపయోగపడుతుంది. అన్వేషణ అంటే విద్యార్థి ఆ పాఠానికి సంబంధించిన గతంలో నేర్చుకునే విషయాన్ని అన్వేషణ చేయడం. ప్రదర్శన అంటే మరి విద్యార్థి చెప్పని పాఠాన్ని ప్రదర్శించడం. వ్యవస్థీకరణ అంటే ముఖ్యమైన విషయాన్ని ఒక క్రమబద్ధలో ఏర్పాటు చేసి దాన్ని వ్యవస్థీకరణ అని చెప్పేసి అంటే దీన్ని యూనిట్ యొక్క సోపానంలో మనం చెప్పుకోవడం జరిగిందనమాట.
నమూనాలు తయారు చేయడం, అలాగే ప్రపంచ పటాలు గీయడం, క్షేత్ర పర్యటనలు చేయడం ద్వారా విద్యార్థి పొందేటువంటి అనుభవాలు పరోక్ష, ప్రత్యక్ష, కల్పిత ప్రతినిధిత్వం. విద్యార్థి నమూనాలు తయారు చేస్తాడంటే సొంతగా చేస్తాడు కాబట్టి విద్యార్థికి వచ్చే అనుభవాలు ఏంటంటే ప్రత్యక్ష అనుభవాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. పరోక్ష అనుభవాలు అంటే తెలుసు కదా, విద్యార్థి విన్న విషయాన్ని, ఉపాధ్యాయుడు విన్న విషయాన్ని విద్యార్థికి చెప్తే విద్యార్థి పొందేటువంటి అనుభవాన్ని పరోక్ష అనుభవాలు అంటే ఉపన్యాసాల ద్వారా, రేడియో ప్రసంగాల ద్వారా, అలాగే న్యూస్ పేపర్లు చదవడం ద్వారా, మ్యాగజైన్లు చదవడం ద్వారా, గోడల మీద ఉన్నటువంటి రైటింగ్ చూడడం ద్వారా విద్యార్థి పొందే అనుభవాలు పరోక్ష అనుభవాలు. మరి ప్రతినిధిత్వ అనుభవాలు అంటే నమూనాల ద్వారా, అలాగే ప్రయోగాల ద్వారా, ఇలాంటి వాటి ద్వారా విద్యార్థి పొందే అనుభవాలు ప్రతినిధిత్వ అనుభవాలు. ప్రత్యక్ష అనుభవం అంటే విద్యార్థి కృత్యంలో డైరెక్ట్గా పాల్గొంటాం. ఒక అనుభవానికి అనుభవం పొందే వ్యక్తి మధ్య సంధానకథలు లేకుండా అనుభవం పొందే వ్యక్తి ప్రత్యక్షంగా కృత్యాల్లో పాల్గొనే అనుభవాలు పొందితే దాన్ని ప్రత్యక్ష అనుభవం అని చెప్పేసి అంటారు అనమాట. సో కాబట్టి ఇక్కడ నమూనాలు తయారు చేయడం, ప్రపంచ పటాలు విద్యార్థి స్వయంగా చేస్తున్నాడు కాబట్టి ఏదైనా విద్యార్థి స్వయంగా చేస్తే దాన్ని ప్రత్యక్ష అనుభవం అని చెప్పేసి అంటారు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అంటారు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అంటారు. రైట్. నెక్స్ట్, దృశ్య సంకేతాలు అనేది ఎక్కడే అనుభవ సంఖ్యలో పైనుండి ఎన్నోది అన్నాడు. చాలా ఇంపార్టెంట్ అని ఈసారి ఎగ్జామినేషన్ అడుగుతారు. గతంలో కూడా చాలా పేపర్లో కూడా మనం డిస్కస్ చేసాం. దీంట్లో మనకు ప్రధానంగా 10 రకాల అంశాలు ఉన్నాయని చెప్పేసి మనం ఎగ్జామ్ ఎమోషన్లో మనం చెప్పుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 10 రకాల అంశాలు నేను చెప్పాను. దానికి సంబంధించి మనం ఏం చెప్పాము, ఒక కోడ్ కూడా చెప్పాం. ప్రక్కన, ప్రక్షయే, హెచ్ఎస్టి, దృశ్య అనేటువంటి కోడ్ చెప్పాం. ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ఎగ్జిబిట్స్, టెలివిజన్ మరియు చలనచిత్రాలు, స్థిర చిత్రాలు, దృశ్యనాలు, సేవ చిహ్నాలు. ఇక్కడ పైనుంచి రెండోది ఏది అన్నాడు కాబట్టి పైనుంచి రెండోది ఏంటి, ధ్రువం ఉంది కాబట్టి దృశ్య చిహ్నాలు, ధ్రువం అనేది దృశ్య సంకేతాలు అనేది పైనుంచి రెండోదిగా చెప్పుకోవచ్చు. పైనుంచి రెండోదిగా మనం చెప్పుకోవచ్చు. కింద నుంచి అడిగినా పైనుంచి అడిగినా ఈ కోడ్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ముహూర్తం నుంచి అమూర్తానికి, అమూర్తం నుంచి ముహూర్తానికి ఇది ఎడ్గర్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. స్పెసిమెన్ అనేది ఎలాంటి బోధనం కన్నా, స్పెసిమెన్ అంటే మాతృక అని చెప్పేసి అంటారు. స్పెసిమెన్ అంటే మాతృక అని చెప్పేసి అంటారు. ఏంటి మాతృకలు అని చెప్పేసి అంటే నిజ వస్తువులకు సంబంధించినవే మాతృకలు అనమాట. మామూలుగా పక్షులకు సంబంధించిన అస్థిపంజరాలు కావచ్చు, ఈకలు కావచ్చు, ఖనిజాలకు సంబంధించిన కావచ్చు, పంట ఉత్పత్తులు కావచ్చు, వీటిని స్పెసిమెన్ అని చెప్పేసి అంటారు. ఇది ఎలాంటి అంటే త్రిమితీయ సాధనంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. త్రిమితీయ సాధనం. ఈ కింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధం లేని నెల ఏది అని చెప్పేసి అన్నాడు. నిర్మాణాత్మక మూల్యాంకనం సంబంధం లేని నెల జూసే డిఫీ. ఇది జూసే డిఫీ అంటే జూలైలో 1, సెప్టెంబర్లో 2, డిసెంబర్లో 3, ఫిబ్రవరిలో 4. ఇది సాధారణంగా మన టెక్స్ట్ బుక్లో ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఇచ్చినటువంటి నెలలు అనమాట. ఏ నెలలో కండక్ట్ చేయాలి ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 2 3 4 అనేది. ఇక్కడ మనకి నిర్మాణాత్మక మూల్యాంకనం సంబంధం లేని నెల జూలై ఉంది, ఆగస్టు, మార్చి. జూసే డిఫీ జూలై ఉంది, ఆగస్టు, మార్చి, ఫిబ్రవరి ఉంది, జూలై ఉంది, ఆగస్టు, మార్చి అనేది లేదు. వీటిలో మనకి నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది జరగదు. 2 or 3 అనమాట. 2 or 3. రైట్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా లఘు పరీక్ష నిర్వహణకు సంబంధించింది సరికాంది ఏదన్నట్టు చాలా ఇంపార్టెంట్. మనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం 4 రకాల అంశాలు అనేవి ఉంటాయి. 4 రకాల అంశాలు ఉంటాయి. విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అనేది ఒకటి. విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందన 10 మార్కులు. రెండోది వ్రాత అంశాలు 10 మార్కులు. మూడోది ప్రాజెక్ట్ పనులకి 10 మార్కులు. నాలుగోది స్లిప్ టెస్ట్కి 20 మార్కులు. మొత్తం 50 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. 50 మార్క్స్కి ఉంటుంది ఫార్మేటివ్ అసెస్మెంట్. దీంట్లో లఘు పరీక్ష విషయం గురించి అడిగాడు. లఘు పరీక్ష ఎలా కండక్ట్ చేయాలి, దీనికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. విద్యార్థి నిర్దిష్ట సమయం అవసరం లేదు, ఎప్పుడు నిర్వహించుకోవచ్చు అన్నాడు. ఈ పరీక్షకు ప్రత్యక్షంగా నోటు పుస్తకం పెట్టాలి. 20 మార్కులకు పరీక్ష ఒకేసారి నిర్వహించాలి. సో ఇవన్నీ కూడా కరెక్టే. ఇది కరెక్ట్. కానీ 20 మార్కులకు ఒకేసారి పెట్టాలనేది తప్పు అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు అంటే దీన్ని 10/10 పెట్టుకోవచ్చు, లేకపోతే 10, 5, 5 ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఎట్లాగైనా ఒకేసారి పెట్టాల్సిన పని అనేది లేదు. 2 సార్లుగా కండక్ట్ చేసుకోవచ్చు, 3 సార్లుగా కండక్ట్ చేసుకొని వీటి యావరేజ్ అనేది మనము
ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇది 20 మార్కులు ఒకేసారి నిర్వహించాలనేది సంబంధం లేదుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 38 చూడండి. ఈ కింది వాటిలో నిర్మాణాత్మక అంశం కానిది, నిర్మాణాత్మక అంశం కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ సంబంధం లేదు. ప్రాజెక్ట్ పనులు చేయడమా, లఘు పరీక్ష నిర్వహించడమా, పిల్లలు రాసిన అంశాలు చూడడమా, విద్యార్థుల పూర్వజ్ఞానం పరిశీలించడమా. ఓకే, పిల్లలు రాసిన అంశాలు ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ పనులు చేయడం, అంశం కానిది, లఘు పరీక్ష నిర్వహించడం. ప్రాజెక్ట్ పనులు చేయడం కానీ, పిల్లలు రాసిన అంశాలు చూడడం కానీ, పూర్వజ్ఞానం పరిశీలించడం, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ లెర్నింగ్లో భాగాలే. లఘు పరీక్ష నిర్వహించడం అనేది ఎగ్జామ్ నిర్వహించడం అనేది దీంట్లో భాగం కాదనమాట. కాన్సెప్ట్ లెర్నింగ్ సంబంధించింది కాదు. కాన్సెప్ట్ లెర్నింగ్లో పిల్లవాడు ఏ కాడికి వాడికి నేర్చుకోవడానికి అవకాశాలు మనకు కల్పించాలి. ఈ ప్రాజెక్ట్ పనిలో విద్యార్థి అనేక మంది కలిసి చేస్తారు. పిల్లలు రాసిన అంశాలు ఓకే, రాసిన అంశాలు ఇక్కడ చూడడం కావచ్చు. నెక్స్ట్ విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం, ఇవన్నీ కూడా దీంట్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. సిసి అనే విధానంలో ప్రవేశించడం అవకాశం కల్పించింది ఏంటి? ఎన్సెఫ్, ఆర్టీఏ, ఇవన్నీ కూడా సిసి విధానం అనేది మనం రావడానికి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ కానీ, ఆర్టీఏ కానీ, ఏపీఎస్ఎఫ్ 2011 ఇవన్నీ కూడా దాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. వివిధ విషయాల్లో పిల్లల విద్యా ప్రమాణాల ఆధారంగా నిర్దిష్ట సమయంలో ప్రగతి అంచనా వేయడానికి నిర్వహించేటువంటి మూల్యాంకనం ఏది? సో వివిధ విషయాలు విద్యా ప్రమాణాల ఆధారంగా అంటున్నాడు. వివిధ విషయాల్లో పిల్లల విద్యా ప్రమాణాల ఆధారంగా నిర్దిష్ట సమయంలో ప్రగతిని అంచనా, నిర్దిష్ట సమయంలో అంటే ఒక 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఇలా చేయడానికి నిర్మాణాత్మక లోప నిదానమా, సంకలనమా, పథకం. కాబట్టి 3 నెలలకి 6 నెలలకి అంటే క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, యాన్యువల్లీ కావచ్చు, ఇలాంటి వాటిని మనం కండక్ట్ చేసేదాన్ని మనం దీన్ని ఏమంటామంటే యాన్యువల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. యాన్యువల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అంటాం. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రధానమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్, ఇది మనకి 40 బిట్స్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం. మరి దీంతో మనము 18th గ్రాండ్ టెస్ట్ మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. 18th గ్రాండ్ టెస్ట్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ బిట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ కింది వాటిలో నిర్మాణాత్మక అంశం కానిది అన్నాడు. నిర్మాణాత్మక అంశం కాదు. ప్రాజెక్ట్ పనులు చేయించడం, లఘు పరీక్ష నిర్వహించడం, పిల్లలు రాసిన అంశాలు చూడడం, విద్యార్థుల పూర్వజ్ఞానం పరిశీలించడం అనేది నిర్మాణాత్మక అంశం కిందకి రాదు. కాబట్టి సరే ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి దీంట్లో మనం 40 టెస్టులకు సంబంధించినటువంటి విషయాన్ని కూలంకషంగా మనం డిస్కస్ చేసాం. 40 బిట్స్ని మనం అనాలిసిస్ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ 18 టెస్టులు కంప్లీట్ అయినాయి. మరి ఈ నెలలో మనం 25 టెస్టులను మనం కంప్లీట్ చేస్తాం. మనం డిసెంబర్ 30 సమయానికి 25 టెస్టులు మనకు కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ మనకి జనవరిలో మిగతా టెస్టులు మనం కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. మరి అంతేకాకుండా మనకి ఇంకా తెలంగాణలో, ఏపీలో డిఎస్సికి సంబంధించినటువంటి టైం అనేది ఉంది. కాబట్టి నేను ఈ మధ్యలో ఏం చేస్తున్నానంటే ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్టులు, డివిజన్ టెస్టు, గ్రాండ్ టెస్టులు టాపిక్ వైజ్గా మనం ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణకి, ఏపీకి సపరేట్గా. మరి ఈ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులోకి వస్తే మీరు డైలీ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. మీకు షెడ్యూల్ ఇచ్చి ఏ డేట్న ఏ టెస్ట్ ఉంటుంది అనేది మీకు ఆ షెడ్యూల్ ఇచ్చి, ఆ షెడ్యూల్ ప్రకారం మీకు ఆ టెస్ట్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అలాగా మనం చదువుకోవటం ద్వారా ఏ రోజుకి ఆ రోజు చదువుకోవటం ద్వారా మనకి సర్టన్ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూలంకషంగా మనం చదువుకొని ప్రాపర్గా మనం టెస్ట్ చేస్తే ఈజీగా మనం మెథడాలజీని సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. మంచి స్కోర్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. మరి ఇది గ్రాండ్ టెస్ట్ నెంబర్ 18. మరి దీనికి సంబంధించినటువంటి మరి సమగ్ర సమాచారం మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇంకో క్లాస్లో ఇంకో టెస్ట్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.